నాన్న నువ్వుండు. గాయత్రి, అంత కోపం ఎందుకమ్మా నీకు? నీకు వాసుకే అత్తయ్య అవుతుంది. ఒక మాట అంటే కొంచెం సౌమ్యంగా చెప్పాల్సింది కదా. అత్తయ్య, ఆవిడ అన్న మాటలు విన్న తర్వాత ఎవ్వరూ సౌమ్యంగా రియాక్ట్ అవ్వలేరు. లక్షణంగా ఉండమంటే నీకంత కోపం ఎందుకు వచ్చింది? మీరు అదేనా అంది? నన్ను మా అక్కని ఏమన్నారో చెప్పండి. గాయత్రి, మాట్లాడొద్దని చెప్పానా? నీ మీద గాయత్రి అలా చేయి చేసుకోవడం చాలా తప్పు. దాని తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. ఏంటమ్మా చెల్లొచ్చి చెంప చెళ్ళు అని పెంచటం, అక్కొచ్చి సారీ చెప్పటం బాగానే ఉంది. మీ సారీలు మాకేం అవసరం లేదు. వాసుకి ఏదో ఆవేశంలో అలా జరిగిపోయింది. చిన్నపిల్ల కదా, క్షమించి వదిలేసాయి. బావగారు, ఊరికే నేనెవ్వరిని ఏమీ అనను. అలాంటిది నన్ను కొట్టిందే కాక నా మీద చాడీలు చెప్తోంది మీ కోడలు. నీ కాళ్ళు పట్టుకుంటాను, తనని క్షమించండి. అక్క, నువ్వు ఆవిడ కాళ్ళు పట్టుకోవడం ఏంటి? మనం ఏ తప్పు చేయలేదు. చూసారా, తను ఏ తప్పు చేయలేదంట. మీరు ముందు నిజాలు మాత్రమే మాట్లాడండి. గాయత్రి, వాగు, అది కాదన్న. ఇంకా చాలు, మాట్లాడుకో. అనంతు, ఎందుకురా గాయత్రితో అలా మాట్లాడుతున్నావు? నువ్వు ఆగు నాన్నా. అసలు జరిగిందేంటో కూడా తెలుసుకోరా? గాయత్రి, ఏది ఏమైనా సరే చేసుకోవడం చాలా తప్పమ్మా. అది కాదు గాయత్రి, ఒకసారి చెప్తే అర్థం కాదా? రా. ఈ పిల్లతో పెళ్లి వద్దని చెప్పాను, వింటేగా. అనంతు వినలేదు, ఎవ్వరూ వినలేదు. నాన్న లేడు, అమ్మ దగ్గర లేదు. ఇంకేం పెంపకం ఉంటుంది, ఏం పద్ధతి ఉంటుంది? అమ్మో, పోను ఇంకెన్ని చూడాలో. అబ్బా.